మీనా పరిస్థితి బాలు ఇంట్లో చాలా అంటే చాలా దిగజారిపోతుంది. ఒక పక్కన బాలు అంటేనే వాళ్ళమ్మ ప్రభావతికి అసలు ఇష్టం లేదు. ఇక బాలుని నమ్ముకుని వచ్చిన పెళ్ళానికి సంగతి ఏముంటుంది చెప్పండి. ఇక మీనాని టార్చర్ పెడుతూ ఉంటుంది. దొంగతనం అంటగడుతుంది. ఆ విషయాన్ని బాలుకు చెప్పడానికి ప్రయత్నిస్తే, బాలు మా అమ్మకి నా మీదే విలువ లేదు. ఇక నీ మీదేముంటుంది? అయినా నువ్వు నా దృష్టిలో ఈ ఇంట్లో ఐదుగురుంటే నువ్వు ఆరో దానివంతే. నా భార్యగా గాని, నా భాగస్వామిగా గాని నేను నిన్ను యాక్సెప్ట్ చేయనని, అసలు నిన్ను పెళ్లి చేసుకున్నానన్న బాధతో నేను ఇంకా మందు ఎక్కువ తాగుతున్నాను అంటూ మీనాక్షిని నోటికొచ్చినట్టు తిడతాడు. ఇక మీనా అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. అటు భర్త తన మాట వినడు. ఇటు అత్తగారు తన మాట వినదు. ఎవ్వరికీ ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇక లాభం లేదని చెప్పి ఇంటి నుంచి బయటికెళ్ళిపోతున్న సమయంలోనే గేటు దగ్గర వాళ్ళ మామగారుంటాడు. ఏంటమ్మా! చిన్న విషయానికే ఇంతలాగా నువ్వు బయటికెళ్ళిపోతున్నావంటే, చిన్న విషయం అని మీరనుకుంటున్నారు. కానీ నా జీవితాన్ని కూల్చే విషయం అని నేననుకుంటున్నాను. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కూడా నేను ఈ ఇంట్లో సర్దుకుపోదాం అనుకుంటుంటే ఏకంగా దొంగతనాలే నాకు అంటగడుతున్నారు. ఇక అలాగా దొంగతనాలు అంటగడుతున్న మీకు మీ అత్తగారికి నేను ఏ సమాధానం చెప్పాలి? పోనీ కనీసం నా భర్తకు చెప్పుకొని ఏడుద్దామన్నా అతను కూడా నా మాట వినటం లేదు. కనీసం నన్ను ఒక మనిషిలా కూడా చూడటం లేదు. అతని వ్యక్తిత్వం మారదని నాకు అర్థమైపోయింది. కన్న తల్లిని ఎప్పుడూ కూడా అతను గౌరవించడు. అసలు తన తల్లే తనని అంతలా తిడుతుంది అంటే తన వ్యక్తిత్వం ఎలాంటిదో నాకు బాగా తెలుసని, అతని ఈ జన్మలో కుటుంబం గురించి, విలువల గురించి అర్థం చేసుకోడని వాళ్ళ మామగారి దగ్గర కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన వెంటనే వాళ్ళ మామగారు బాలు గతం గురించి చెప్పడం మొదలుపెడతాడు. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే, మనోజ్ బాలు పెద్దన్నయ్యని నదిలో తోసేస్తాడు. ఆ నిందని బాలు మీద వేస్తాడు. అయితే ఆ విషయం ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలుసో తెలీదో మనకు తెలీదు. అయితే ఒకసారి జైల్లో బాలుని కలవడం కోసం సత్యం వెళ్తే బాలు ఒక షాకింగ్ నిజం చెప్తాడు. అసలు అంత ప్రేమ ఉన్నవాడివి ఎందుకురా అన్నయ్యని తోసేసావని సత్యం బాలుని అడిగితే తోసింది నేను కాదని మనోజ్ అన్నయ్య అని చెప్తాడు. మరి ఆ విషయం పోలీసులకు చెప్పొచ్చు కదా అంటే ఇప్పటికే పెద్దన్నయ్య చచ్చిపోయాడు. రెండో అన్నయ్య మనోజ్ జైల్లో కూర్చుంటే అమ్మకి ముగ్గురు కొడుకులు చచ్చిపోయినట్టు అవుతుంది. నేను అమ్మ దృష్టిలో ఎప్పుడు చచ్చిపోయిన వాడిని. అందుకని నేను ఈ విషయం అమ్మకి చెప్పలేదు. నువ్వు కూడా చెప్పొద్దు నాన్న, నాకు మాట ఇవ్వు అంటూ పాపం జైల్లోనే కుమిలిపోతాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, ఒక్క సత్యానికి తప్ప. అదే విషయాన్ని మీనాతో చెప్పడంతో మీనా కుప్పకూలిపోతుంది. బాలు జీవితంలో ఇంత విషాదమైన అగాధం ఉందా అని తనలో తనే బాధపడుతుంది. అయితే సత్యం ఒక్కటే మాట చెప్తాడు. తనకి ఈ ప్రపంచంలో ప్రేమను పెంచింది నేను, తన చెల్లెలు ఇద్దరమే. అందుకనే మేమిద్దరం అంటే వాడికి ఈ ప్రపంచం కన్నా ఎక్కువ ప్రేమ. నేను చెప్పానని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నీ మెడలో తాళి కట్టాడంటే వాడి ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించు అని అంటాడు. దాంతో మీనా మనసు మార్చుకుని బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తుంది. దాంతో మొత్తం అంతా కూడా కథ సుఖాంతం అవుతుంది. ఇక నుంచి బాలుని ఖచ్చితంగా మీనా మార్చడమే కాదు, ప్రభావతికి బుద్ధి చెప్తుంది.